ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరం కూడా తప్పులు చేస్తుంటాం. మనం తప్పులు చేసినప్పుడు, ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడు వారిని అడుగుతాం, క్షమించండి సార్, తప్పు జరిగింది, పొరపాటు జరిగిందండి అని మనం చెప్తూ ఉంటాం. అయితే గమనించండి, సరే అంటారు కానీ సంపూర్తిగా వారు క్షమించరు. ఎందుకంటే మనుషులకు ఉన్నటువంటి స్వభావం అది. మరొక మాట చెప్పాలంటే మనిషికి ఉన్నటువంటి బుద్ధి అది. మనం క్షమించమని అడిగినా కూడా క్షమించలేనటువంటి స్థితిలో అనేక మంది మనుషులు ఉంటారండి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం పొరపాటు చేసినప్పుడు, మనం తప్పిదము చేసినప్పుడు దేవుని యొక్క పాదాల యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అంటే దేవుడు సంపూర్తిగా మనల్ని క్షమించి మనము చేసిన పొరపాటుని మరి ఎన్నడూ జ్ఞాపకము చేయడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నేను క్షమించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన ఒక మాట ఉంటుందండి, చదువుతాను చూడండి. ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల్లా కాదండి దేవుడు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉన్నదో మన అతిక్రమములు కూడా దేవుడు మనం ఒప్పుకొని ఎడల అంత దూరపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరినైనా క్షమించలేనటువంటి స్థితిలో మీరున్నారా? నా జీవితంలో కూడా అనేక మంది ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు, సమస్యలు కలిగించినటువంటి వారు ఉన్నారు. వారెవ్వరిని కూడా హృదయంలో వారి మీద కోపము కానివ్వండి, వారి మీద ద్వేషము కానివ్వండి, వారి మీద కక్ష కానివ్వండి, ఏ రోజు ఉంచుకున్నటువంటి సందర్భం లేదండి. వారిని క్షమించడం ద్వారా ప్రభు నన్ను క్షమించి ఆయన కృపలో వాడుకుంటున్నాడని ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉంటే ఈరోజు మీరు క్షమించగలిగితే దేవుడు మీ పైన మెండైన దీవెనలు కుమ్మరించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు క్షమించు దేవుడు ప్రభువా. అనుదినము మా పాపములను, మా శాపములను ప్రభువా మీ యొద్ద ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని క్షమించి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి ప్రేమించే దేవుడు మీరై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎవరైతే క్షమించండి యేసయ్యా అని ప్రార్థిస్తున్నారు, వారిని క్షమించి వారికి ఆయుష్ని, ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.